ప్రదీప్, నిజంగా చూసుకుంటే రైతులంతా కూడా చాలా తీవ్రంగా ఆందోళనలో ఉన్నారు. రేపు భవిష్యత్తు ఏంటి అనే దానికి సంబంధించి మరోవైపు అనేక వర్గాల ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇంకా ఆర్ఎంపీలు కూడా, అంటే చాలా మందికి హామీలు ఇస్తా పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పట్లో ఇవి అలవిగాని హామీలు, ఆచరణ సాధ్యం కాని హామీలు అని ఎంత చెప్పినా ఎంత మొత్తుకున్నా ప్రజలు నిజంగా జరుగుతుందేమోనని ఆశపడ్డారు. తులం బంగారం వస్తుందేమోనని ఆశపడ్డారు, ఉద్యోగాలు వస్తాయేమోనని ఆశపడ్డారు. నిజంగా 10,000 చోట 15,000 వస్తాయి అనుకున్నారు, పెన్షన్లు వస్తాయి అనుకున్నారు. కానీ ఎక్కడ కూడా ఏది జరగని పరిస్థితి. అంటే ఈ 9 నెలలు అయిన తర్వాత ఒక స్పష్టత అయితే వస్తుంది. ఎంతో కొంత సరే, ఒక 6 నెలలు గడిచిన తర్వాత కొంత ఇంప్లిమెంట్ చేస్తారు, కొంత వ్యవస్థ సెటరేట్ చేసుకుంటారు. నిజంగా 100 రూపాయలు ఇవ్వాల్సిన చోట కనీసం 30 రూపాయలు 40 రూపాయలైనా అందజేస్తారు. 30 to 40% అయిన ప్రజలకు మేలు జరుగుతుంది అనే ఒక ఆశ ఉండేది. కానీ ఇప్పుడు 9 నెలలు గడిచిన తర్వాత పరిస్థితి ఎట్లా ఉంది అని అనుకోవాలంటే, భవిష్యత్తులో కూడా ఈ ఇచ్చిన హామీలకు కావచ్చు, ప్రజలకు ఉన్న మినిమం అవసరాలు అనేవి తీరుతాయా? ప్రభుత్వం ఇచ్చిన మినిమం హామీలు అనేవి ఎంతో కొంత నెరవేరే అవకాశాలు, ఆ హోప్స్, ఆశ ఏమైనా కనిపించే పరిస్థితి ఉందా? దాదాపు అయితే కనిపించడం లేదు. ఎందుకంటే ముఖ్యంగా రైతులు రోడ్లు ఎక్కడం అనేది చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అంశం అంటున్నారు అయితే బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఇతర విపక్షాలు. ఎందుకంటే రైతు సజావుగా వ్యవసాయం చేసుకునే విధంగా సౌకర్యాలు కల్పించాలి, సాగునీరు అందించాలి, నాణ్యమైన విద్యుత్ అందించాలి, తద్వారా వారు వ్యవసాయం చేసుకొని ఉండేటువంటి పరిస్థితి. కానీ ఇచ్చినటువంటి హామీలు ఏవి అమలు అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. రైతు రుణమాఫీ అరకొరగా అయింది. రైతు భరోసాకు సంబంధించి ఎప్పుడు వస్తుందో స్పష్టత లేదు. రెండోది, ఎరువులు విత్తనాలకు కూడా క్యూ లైన్లో నిలబడేటువంటి పరిస్థితి. గతంలో 10 ఏళ్ల కాలంలో లేని ఏదైతే దృశ్యాలను మనం ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నటువంటి ఈ 9 నెలల కాలంలో అలాంటి పరిస్థితి అయితే వచ్చింది. రైతులన్నలు ఈ పీక్ టైంలో, వ్యవసాయం పీక్ టైంలో రోడ్లెక్కి ఆందోళన చేస్తున్నారంటే మనం పరిస్థితి అయితే అర్థం చేసుకోవచ్చు. గతంలో 10 ఏళ్ల కాలంలో నాణ్యమైన ఉచిత విద్యుత్, 24 గంటల విద్యుత్తు రైతుకు అందేది. కానీ ఇప్పుడు ఈరోజు కరెంటు ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు పోతుంది అనేది స్పష్టత లేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ కరెంటు అయితే లేకపోవడం వల్ల బోర్ల కాడికి, బావుల కాడికి నైట్ పూట మోటార్లు పెట్టేందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. అనేక రైతులు, అనేక మంది పాము కాట్లతో చనిపోయిన పరిస్థితులు కూడా మనం చూస్తాము. చాలామంది రైతులు అయితే సూసైడ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవి అమలయ్యే పరిస్థితి అయితే కనిపిస్తలేదు. మరోవైపు ఇటు ఏదైతే రియల్ ఎస్టేట్ రంగం కూడా పూర్తిగా పడిపోయినటువంటి పరిస్థితి. ఈ 9 నెలల కాలంలో ఈ అమ్మకాలు కానీ, కొనుగోలు కానీ లేనటువంటి పరిస్థితి. మరోవైపు ఈ పరిధిలో ఏదైతే హెచ్ఎండిఏ, అదేవిధంగా జిహెచ్ఎంసీ పరిధిలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలన్నా లేదా వెంచర్లు చేయాలన్నా హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కార్యాలయాల చుట్టూ ఎవరైతే బిల్డర్లు, రియల్టర్లు తిరుగుతున్నటువంటి పరిస్థితి. వారికి అనేక రకాలుగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి. అయితే అటు ఉద్యోగులు కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. చాలామంది ఉద్యోగ సంఘాలకు సంబంధించిన నేతలు కూడా జేఏసీ కూడా ఏర్పాటు చేసుకున్న తీరు చూస్తూ ఉంటే 9 నెలల కాలంలో ఏ రకంగా పరిస్థితి ఉంది అనేది మనకు స్పష్టమవుతూ ఉంది. కరెంటు కోతలు ఒకవైపు, తాగునీటి కష్టాలు ఒకవైపు, సాగునీరు ఇవ్వక ఒకటి, మరోవైపు ఇటు రైతులకు ఇచ్చినటువంటి హామీలేవి అమలు కావడం లేదు పూర్తి స్థాయిలో. వారికి ఉన్నటువంటి సమస్యలను అడ్రస్ చేసేటువంటి నాయకుడు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు దళిత బంధు సంబంధించి కావచ్చు లేదా ఇతర అంశాలకు సంబంధించి ప్రజాభవన్ ముట్టడి దాకా వచ్చిందంటే పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. 9 నెలల కాలంలోనే ఈ స్థాయిలో ప్రజాందోళనలు, ప్రజలు రోడ్లెక్కి ఆందోళన బాట పట్టడం చూస్తూ ఉంటే పాలన సక్రమంగా లేదు అనేది స్పష్టమవుతోంది. రోవైపు అంతర్గత కుమ్ములాటలతో నేతలు సతమతమవుతున్నారు. ప్రజాపాలన పైన దృష్టి సారించడం లేదు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్, ఏదైతే ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూను డైవర్ట్ చేయడం కోసం మరొక అంశాన్ని తెరపైకి తెచ్చి మీడియాలో నెలల కొద్దీ నడిపిస్తున్నటువంటి తీరు చూస్తూ ఉంటే పాలన సజావుగా సాగించకుండా కేవలం ప్రజలను డైవర్షన్ మూడ్లో తీసుకెళ్లే విధంగా రేవంత్ సర్కారు పాలన ఉందని చెప్పి నేతలు విమర్శిస్తున్నటువంటి తీరు మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనా 9 నెలల కాలంలో అనేక మంది, ముఖ్యంగా నిరుద్యోగులను అడ్డం పెట్టుకుని ఈరోజు రేవంత్ రెడ్డి గతంలో పిసిసి అధ్యక్షుడిగా రాహుల్ గాంధీని ఏదైతే అశోక్ నగర్ తీసుకెళ్లి వారిని అడ్డం పెట్టుకొని వారిని రెచ్చగొట్టి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి తీరు. ఎవరైతే రేవంత్ రెడ్డి సర్కార్ రావడానికి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన వారంతా ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు మీద తిరుగుబాటు జెండా ఎగరవేశారు. మేము ఏదో మార్పు వస్తుంది అనుకున్నాం, కానీ జరుగుతున్నది మరొకటి. ఇచ్చినటువంటి హామీలేవి అమలు కావడం లేదు. పెన్షన్లు పెంచుతామని చెప్పారు, పెన్షన్లు సక్రమంగా, ఈ పెంచుడు సంగతి పక్కన పెడితే సక్రమంగా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కళ్యాణ లక్ష్మి ఇస్తాము, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని ఇప్పటివరకు దాదాపు 2 లక్షల తులాల బంగారం మహిళలకు బాకున్నటువంటి పరిస్థితి. మరోవైపు అనేక కేసీఆర్ కిట్ లాంటి పథకం, అనేక పథకాలను
ఈరోజు పక్కకు పెట్టినటువంటి పరిస్థితి. ఈరోజు కొత్త పథకాలు ఏమైనా తీసుకున్నారంటే తీసుకున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. గతంలో ఉన్నటువంటి స్కీమ్స్ను అమలు చేయకపోగా, కొత్తవి తీసుకురాకపోగా గతంలో ఉన్నవి కూడా అమలు అవుతలేవు. చూస్తూ ఉంటే ప్రజలు కొంత ఇప్పటికే పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి సర్కార్ తీరుపైన విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. గ్రామాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఏదో చేస్తాడు అనుకుంటే ఇంకోటి అయింది అనేటటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. ప్రదీప్, ఇంకో విషయం ఏంటంటే అటెన్షన్ డైవర్షన్ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, సమస్యల నుంచి దారి మళ్లిస్తుంది. అంటే ఇవాళ రుణమాఫీకి సంబంధించి అది జరిగినప్పుడు ఇంకో అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి దాన్ని వివాదాస్పదం చేసి రాద్ధాంతం చేసి దాని గురించి మాట్లాడుకునేలా, అంటే ఈ అటెన్షన్ డైవర్షన్ అనేది సమస్య నుంచి పక్కదారి పట్టించడం కొంతవరకు పాసిబుల్ అవుతుంది. నిజానికి రుణమాఫీకి సంబంధించి పూర్తి కానప్పుడు ఇంకో విషయాన్ని డైవర్ట్ చేసినప్పుడు దాని గురించి 2 రోజులు మాట్లాడుకుంటారు, 3 రోజులు మాట్లాడుకుంటారు, వారం రోజులు, మహా అయితే 10 రోజులు మాట్లాడుకుంటారు. కానీ ఇక్కడ ఎక్కడైతే సమస్య ఏదైతే ఉందో రుణమాఫీ అందరికీ కాలేదు, కానీ ఆ సమస్య తీరిపోతుందా? తీరిపోదు. సమస్య అట్లానే ఉంటూ వస్తుంది. కానీ దీని నుంచి కొత్త సమస్యలన్నీ పుట్టుకుంటా వచ్చి సమస్యలన్నీ ఒక చోట చేరే పరిస్థితి వస్తుంది కదా అనేది ఒక ప్రధానమైన చర్చ నడుస్తుంది. సమస్యలన్నీ కుప్పగా మారిన తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుంది? నిజంగా సమస్యల పరిష్కారానికి ఏమైనా సొల్యూషన్ ఉంటుందా? అన్నీ ఒకే చోట చేరి కుప్పగా మారిన తర్వాత సాల్వ్ చేసే వెసులుబాటు దొరుకుతుందా అసలు ప్రభుత్వానికి? ఈ అటెన్షన్ డైవర్షన్ అనే వ్యవహారం వల్ల, ఈ పద్ధతి వల్ల రానున్న రోజుల్లో పరిస్థితులు ఎంత ప్రమాదకరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి? మొత్తాన్ని మనం చూడొచ్చు, రేవంత్ రెడ్డి ప్రతి సందర్భంలో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఏదైతే మీడియాకు చిట్చాట్ పెట్టి మీడియాను అటెన్షన్ డైవర్ట్ చేసి వార్తలు వేరేలా వచ్చే విధంగా ప్లాన్ అయితే చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నిత్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్చాట్ అయితే నిర్వహిస్తూ ఉన్నారు. చాలా వరకు తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలను ఏదైతే వాటిని అడ్రస్ చేయకుండా ఇతర అంశాలను తెరపైకి తెచ్చి దాన్ని ప్రజల మూడునైతే మళ్లించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. అందులో భాగంగా ఇప్పుడు తాజాగా హైడ్రా అంశం కూడా తెరపైకి వచ్చిందని చెప్పొచ్చు. ఇప్పుడు హైడ్రాకు సంబంధించినటువంటి అంశాలపైనే ఇటు రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నటువంటి నేపథ్యం. ఓవైపు హైడ్రాను తీసుకొచ్చి చెరువులను అదేవిధంగా నాలాలను పరిరక్షిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం వాటికి సంబంధించి కాకుండా ఈరోజు పేద ప్రజలకు వేసుకున్నటువంటి ఇండ్లపైన ఏదైతే కూల్చివేదానికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. ఏదైతే బడా నేతలు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, వారిని కొట్టి చెరువులను పరిరక్షిస్తారు, నాలాలను పరిరక్షిస్తారని అందరూ భావించారు. ఆ రకంగా ప్రభుత్వం అయితే చెప్పింది. కానీ వాటికి సంబంధించి చిన్న వ్యక్తులు పేదలు వేసుకున్నటువంటి ఇండ్లకు సంబంధించి కావచ్చు, గుడిసెలకు సంబంధించి కావచ్చు, వాటిని కొట్టేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి విపక్షాలు అయితే పేదల ప్రజల జోలికి వెళ్ళొద్దు అని చెప్తా ఉన్నాయి. నిన్న రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సిపిఐకి సంబంధించినటువంటి నేతల బృందం ఒకటి కలిసి ఇదే విజ్ఞప్తి కూడా చేపించింది. అతి ఇతర పార్టీల సైతం అదే అప్పీల్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. మరోవైపు ఇక్కడ నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి వచ్చినప్పుడు మరో ఇష్యూను డైవర్ట్ చేసి వాళ్ళను ఈ అంశాన్ని పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి అటు కాళేశ్వరం సంబంధించినటువంటి అంశాన్ని కొద్ది రోజులు నడిపారు, మరోవైపు విద్యుత్ సంబంధించినటువంటి అంశాన్ని కొద్ది రోజులు నడిపారు, మరోవైపు ఫోన్ ట్యాపింగ్ అంటూ దాదాపు నెల రోజుల పాటు అంశాన్ని గడిపి ఈరోజు పాలనకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి కావచ్చు, అవన్నిటిని అడ్రస్ చేయకుండా, వాటిని పరిష్కరించకుండా, వాటిని అమలు చేయకుండా ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ అయితే రేవంత్ రెడ్డి చేస్తున్నారన్నటువంటి చర్చ తెలంగాణ రాజకీయాల్లో బలంగా జరుగుతున్నది. ముఖ్యంగా వ్యక్తులను టార్గెట్ చేస్తూ, రెండోది రెచ్చగొట్టే ప్రసంగాలు. గతంలో పిసిసి అధ్యక్షుడిగా మాట్లాడిన భాషను అంతకంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత భాష విషయంలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. వాడుతున్నటువంటి భాష విషయంలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఇవన్నీ రెచ్చగొట్టడం ద్వారా రాజకీయంగా దాన్ని ఇష్యూను డైవర్ట్ చేయొచ్చు అన్నటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడనేది గ్రామ స్థాయిలో జరుగుతున్నటువంటి చర్చ. ముఖ్యంగా రైతుల అంశం కావచ్చు, లేదా ఇతర మహిళలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు. ఈరోజు ఫ్రీ బస్సు అమలు చేస్తూ ఉంది. ఫ్రీ బస్సు సంబంధించి ఎక్కువ మంది ఎక్కడం వల్ల అటు ఆర్టీసీ సిబ్బంది కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. బస్సు టైర్లు కూడా ఊడిపోయినటువంటి సందర్భం మనం చూడొచ్చు. ఈరోజు స్కూల్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, పిల్లలు, అదేవిధంగా కాలేజీలకు వెళ్ళేటువంటి పిల్లలకు సంబంధించి కూడా చాలా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. ఫ్రీ బస్ వల్ల వాళ్ళు స్పేస్ లేక వాళ్ళు ఎక్కలేనటువంటి పరిస్థితి. వైపు ఫ్రీ బస్సు ఉండాలని చెప్తూనే ఎక్కువ బస్సులు పెట్టాలని విపక్షం చెప్పిన నేపథ్యంలో దాన్ని ఇష్యూను డైవర్ట్ చేసి మరొక విధంగా తీసుకెళ్లిన తీరును కూడా ప్రజలు పెద్ద ఎత్తున చర్చ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. స్వేచ్ఛ.